నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. ముందుగా హెడ్లైన్స్. నేడు ఏపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరణ, హాజరు కానున్న కాంగ్రెస్ నేతలు. వైసీపీ 5వ జాబితాపై సీఎం కసరత్తు, నేడు లేదా రేపు ప్రకటించే అవకాశం. కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ మెంట్ నియోజకవర్గ సమీక్షలు, నేడు మల్కాజ్గిరి సెగ్మెంట్ నేతలతో సమావేశం. లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం చారిత్రక కట్టడాలను, స్మారక కేంద్రాలను సందర్శన. రేపే అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలకు సిద్ధమైన అయోధ్య. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. 3 సలహాదారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సలహాదారులుగా వేన్ నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరకర వేణుగోపాల్ నియమించింది. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమిస్తూ ఆదేశాలను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. 3 సలహాదారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది, సలహాదారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి నరేష్? తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. 3 సలహాదారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరకర వేణుగోపాల్ను నియమించింది. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. మొత్తం 3 ప్రభుత్వ సలహాదారులుగా రేవంత్ ప్రభుత్వం నియమిస్తూ జీవోలు జారీ చేసింది. పార్టీకి సంబంధించిన 3 సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పచెప్పింది. అందులో భాగంగా ప్రభుత్వ సలహాదారులుగా 3 నాయకులను నియమించింది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఆయన మొత్తము పబ్లిక్ అఫైర్స్ చూస్తారు, అంటే ప్రజలకు సంబంధించిన మొత్తం అన్ని అంశాలను ఆయన పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు పబ్లిక్ అఫైర్స్ అంశంలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చి ప్రభుత్వ విధి విధానాల రూపకల్పనలో
ఆ ప్రభుత్వానికి కళ్ళు చెవులుగా వేం నరేందర్ రెడ్డి వ్యవహరిస్తారు. ఆయన మహబూబాద్ మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. గత 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో కొనసాగుతున్నారు. రేవంత్ మొదటి నుంచి కూడా సన్నిహితుడుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడానికి కూడా వేం నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎప్పటికప్పుడు 24 గంటలు రేవంత్ రెడ్డి వెన్నంటే ఉంటూ ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు, ప్రజలకు సంబంధించిన డిమాండ్ ఎలా ఉన్నాయి, ప్రజా సమస్యలు రకంగా ఉన్నాయి అన్న అన్ని అంశాలను వేం నరేందర్ రెడ్డి పర్యవేక్షించేవారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేసే దిశలో రేవంత్ రెడ్డికి చేరవేసేవారు. ఇటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వేం నరేందర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనతో పాటు మహమ్మద్ అలీ షబ్బీర్ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు. మహమ్మద్ అలీ షబ్బీర్ కూడా రేవంత్ రెడ్డికి క్లోజ్ గా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మహమ్మద్ అలీ షబ్బీర్ సేవలను వినియోగించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంటే అణగారిన వర్గాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేసేందుకు మహమ్మద్ అలీ షబ్బీర్ ను మరొక సలహాదారుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించుకుంది. ఇక ఆ తర్వాత మరొక కీలకమైన అంశం ఏంటంటే హర్కర వేణుగోపాల్ పార్టీకి సంబంధించి ప్రోటోకాల్ వ్యవహారాలను చూస్తారు. జాతీయ స్థాయి నేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళను రిసీవ్ చేసుకోవటం కానీ, లేకపోతే వాళ్ళను సాగనంపటాలు కానీ, దాని తర్వాత వాళ్ళ ఆతిథ్యానికి సంబంధించి కానీ అన్ని ఏర్పాట్లు చూసుకునే హర్కర వేణుగోపాల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన హర్కర వేణుగోపాల్ కూడా ఎమ్మెల్సీ ఆశించారు. అయితే వివిధ సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ ప్రభుత్వము ఇవ్వలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయిన నేపథ్యంలో ఆయనకు కూడా ఒక కీలక సలహాదారు పదవిని కట్టబెట్టింది. ఆయన ప్రోటోకాల్ దాని తర్వాత పబ్లిక్ రిలేషన్స్ ను మెయింటైన్ చేస్తారు. అంటే ప్రధాని గాని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విశిష్ట అతిథులకు సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణ, దాని తర్వాత వాళ్ళకి సంబంధించిన కేంద్ర రాష్ట్రాల మధ్య ఏమైనా సంబంధ బాంధవ్యాలకు సంబంధించి కూడా ఆ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే దిశలో ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చేందుకు హర్కర వేణుగోపాల్ కూడా ఒక సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. దీంతో పాటు మరొక కీలకమైన అంశం ఏంటంటే మల్లు రవి కాంగ్రెస్ పార్టీలో నాగర్ కర్నూలు మాజీ ఎంపీగా, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యేగా గతంలో సేవలందించిన మల్లు రవి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ వివిధ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు టికెట్ దక్కలేదు. ఇటువంటి నేపథ్యంలో మల్లు రవి సేవలను వినియోగించుకునేందుకు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది. ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రతినిధిగా ఢిల్లీలో మల్లు రవి కీలకంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడాలన్నా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఫైల్స్ ఆ కేంద్రంలో పర్సూ చేయాలన్నా కూడా ఒక ప్రత్యేక ప్రతినిధి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతను మల్లు రవికి కట్టబెడుతూ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఏది ఏమైనప్పటికీ మొత్తము 3 సలహాదారులు, ఒక ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమవుతున్నారు. సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి, నేడు మల్కాజ్గిరిలో కేటీఆర్, హరీష్ రావు సమావేశం కానున్నారు. దానిపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? సందర్భంగా నేడు మల్కాజ్గిరి పార్లమెంటు సన్నాహక సమావేశం జరగబోతోంది. ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే నేతలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ముఖ్యంగా
ఓట్ల పరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి పేరుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మర్రి రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందడంతో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే పార్లమెంట్ స్థానంలో మల్కాజ్గిరి ఉంటుందంటూ ఆ పార్టీ భావిస్తోంది. అందువల్ల బీఆర్ఎస్ పార్టీలో కూడా మల్కాజ్గిరి పార్లమెంటు సీటు ఆశిస్తున్న నేతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి సైతం తనకు గాని తన కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వాలంటూ కోరుతున్నారు. 2014లో టీడీపీ నుంచి చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. 2019 లోక్సభ ఎన్నికల్లో చామకూర మల్లారెడ్డి అల్లుడు ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి తనకు కానీ తన కుటుంబానికి కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. మరోవైపు జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి సైతం గతంలో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేశారు. కాబట్టి తనకు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇక ఇటీవల పాలకుర్తిలో ఓడిపోయిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. నగర్ కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు కావాలని కోరుతున్నారు. ఇక హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని కోరుతున్నారు. ప్రధానంగా 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో పాటు ప్రచార భారం, ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఈజీగా గెలవచ్చని భావన బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో 3 పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువగా పోటీ ఉంది. అందులో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఒక స్థానంగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉండే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఓటర్లు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటు వేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటు వేసే సాంప్రదాయాన్ని ఓటర్లు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో 7 అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినప్పటికీ పార్లమెంట్ స్థానంలో మాత్రం 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని గెలుపొందేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు తెలంగాణ భవన్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ సమీక్ష సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సమీక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడటం, ఎన్నికల ఫలితాలు, వీటిపై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కార్యకర్తలు, నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమవుతున్నారు. సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి, నేడు మల్కాజ్గిరిలో కేటీఆర్, హరీష్ రావు సమావేశం కానున్నారు. దానిపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? సందర్భంగా నేడు మల్కాజ్గిరి పార్లమెంటు సన్నాహక సమావేశం జరగబోతోంది. ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే నేతలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ముఖ్యంగా ఓట్ల పరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి పేరుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మర్రి రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందడంతో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే పార్లమెంట్ స్థానంలో మల్కాజ్గిరి ఉంటుందంటూ ఆ పార్టీ భావిస్తోంది. అందువల్ల బీఆర్ఎస్ పార్టీలో కూడా మల్కాజ్గిరి పార్లమెంటు
సీటు ఆశిస్తున్న నేతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి సైతం తనకు గాని తన కుటుంబ సభ్యులకు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వాలంటూ కోరుతున్నారు. 2014లో టీడీపీ నుంచి చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. 2019 లోక్సభ ఎన్నికల్లో చామకూర మల్లారెడ్డి అల్లుడు ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి తనకు కానీ తన కుటుంబానికి కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. మరోవైపు జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి సైతం గతంలో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేశారు కాబట్టి తనకు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇక ఇటీవల పాలకుర్తిలో ఓడిపోయిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. నగర్ కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు కావాలని కోరుతున్నారు. ఇక హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని కోరుతున్నారు. ప్రధానంగా 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో పాటు ప్రచార భారం, ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఈజీగా గెలవచ్చని భావన బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో 3 పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువగా పోటీ ఉంది. అందులో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఒక స్థానంగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉండే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఓటర్లు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటు వేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటు వేసే సాంప్రదాయాన్ని ఓటర్లు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో 7 అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినప్పటికీ పార్లమెంట్ స్థానంలో మాత్రం 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సైతం మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని గెలుపొందేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు తెలంగాణ భవన్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ సమీక్ష సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సమీక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడడం, ఎన్నికల ఫలితాలు, వీటిపై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కార్యకర్తలు నేతలకు వివరించడం, ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణలు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు ఎక్కువగా పార్టీ కమిటీలో అవకాశం కల్పించాలంటూ పార్టీని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్. వైసీపీలో పార్టీ అభ్యర్థుల 5వ జాబితాపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొందడమే లక్ష్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ కోవలో ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ మొత్తం కలిపి 68 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఇందులో 58 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4 విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైఎస్ జగన్ 5వ విడత జాబితాను మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలను, టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులను తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్కు పిలిపించుకొని జగన్ మాట్లాడుతున్నారు. దీంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కడుతున్నారు. ఈ రోజు రేపటిలోగా 5వ జాబితాను వైసీపీ విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈసారి ఎన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తారు అన్నది వైసీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటికే 4 విడతలుగా జాబితాను విడుదల చేయడం జరిగింది. మొత్తం 68 నియోజకవర్గాల్లో ఈ మార్పులు చేర్పులు చేశారు. అందులో 58 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 పార్లమెంటు స్థానాల్లో కూడా ఈ మార్పులు చేయడం జరిగింది. ఇక 5వ జాబితాకి సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తుంది. మరో 5-10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ప్రధానంగా
ఇప్పటి వరకు 10 పార్లమెంటు స్థానాల్లో మార్పులు చేశారు. మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇంకా 15 పార్లమెంటు స్థానాల్లో మార్పు చేర్పులకు సంబంధించి చర్చించాల్సి ఉంది. అయితే కొన్ని పార్లమెంటు స్థానాల్లో మాత్రం సిట్టింగ్ ఎంపీలనే కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కడప, రాజంపేట వంటి స్థానాల్లో సిట్టింగ్లను కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి పార్లమెంటు స్థానాలపైన మాత్రం కొంత ప్రత్యేకంగా శ్రద్ధ చూపెడుతున్న పరిస్థితి ఉంది. ఇటు ఉత్తరాంధ్రలో చూస్తే అనకాపల్లి పార్లమెంట్ తో పాటు విజయనగరం పార్లమెంట్ కూడా అభ్యర్థులను కొత్త వారిని పెట్టే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఏలూరు పార్లమెంట్ కు మంత్రి కారుమూరి తనయుడిని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా కొత్త వారిని బరిలో దింపే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇక మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అటు మచిలీపట్నం పార్లమెంట్ తో పాటు గుంటూరు, అదేవిధంగా నరసరావుపేట పార్లమెంట్ స్థానాలకు కూడా ఇన్ఛార్జీలను ఎంపిక చేసే అంశం పైన సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ కు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరిన తర్వాత ఆయనకి ఆ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఇక ప్రధానంగా ఒంగోలు పార్లమెంట్ అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇవ్వాలని ఆ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుపడుతున్నారు. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ సీటు ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అంత ఆసక్తిగా లేరు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ కి సంబంధించి ఎవరిని రంగంలో దింపాలనే బాధ్యతలను బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. దీనిపైన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ పెద్దల వద్ద కసరత్తు చేస్తూ ఉన్నారు. 5వ జాబితాలో ఈ ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి, అదేవిధంగా నరసరావుపేట పార్లమెంట్ కి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతూ ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. అందుకు ఆయన కొంత సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తుంది. రాయలసీమ జిల్లాలకు సంబంధించి నంద్యాల పార్లమెంట్ స్థానానికి సంబంధించి అభ్యర్థిను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కర్నూలు, అదేవిధంగా చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే కొత్తగా ఇన్ఛార్జిను ప్రకటించారు. కానీ నంద్యాల పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇంకా మార్పులు చేర్పులు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ స్థానాల్లో కూడా కొంతవరకు మార్పులు ఉండే అవకాశం ఉంటుందో చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏపీలోని అధికార వైసీపీకి మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీ నుంచి వీడగా ఇప్పుడు ఇంకో నేత కూడా గుడ్ బై చెప్పనున్నారు. పల్నాడు జిల్లా కీలక నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. రకరకాలు జరుగుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ప్రచారం జరుగుతుంది, జిల్లాలో ప్రచారం, రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది. మొన్న ఏదో తెలియకుండా పాలసారథి గారు, ఆయన నా సహచరి 2004 మేము అందరం కలిసి ఎమ్మెల్యే చేశాను, మంత్రి. అదే కాకుండా కూడా నాకు దగ్గర బంధువు కూడా అవుతాడు. పోయి కలిసినంత మాత్రాన్ని టీడీపీలో పోతే ప్రచారం చేశారు. నిన్నెవరో మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో ప్రచారం చేశారు. ఎందుకంటే నా ఒక్కడితోని నా అభిప్రాయం కోసం నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను రాజకీయాలకు వచ్చిన తీరు వేరు, నేను చేసే రాజకీయాలు వేరు. నేను సంపాదన కోసం, పదవి కోసం, అధికారాన్ని వెలగబెడదామని ఆలోచన రాలేదు. నా వర్గాల యొక్క బాగు కోసం, పేద వర్గాల యొక్క అభ్యున్నతి కోసం నేను రాజకీయాలకు వచ్చాను. కాబట్టి నా వరవడిల్లో, నా ధరల్లో ప్రజల అభిప్రాయ ప్రకారం నేను రాజకీయాలు చేస్తాను. ఇప్పుడు ప్రచారాలు రకరకాలు జరుగుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ప్రచారం జరుగుతుంది, జిల్లాలో ప్రచారం, రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది. మొన్న ఏదో తెలియకుండా పాలసారథి గారు, ఆయన నా సహచరి 2004 మేము అందరం కలిసి ఎమ్మెల్యే చేశాను, మంత్రి. అదే కాకుండా కూడా నాకు దగ్గర బంధువు కూడా అవుతాడు. పోయి కలిసినంత మాత్రాన్ని టీడీపీలో పోతే ప్రచారం చేశారు. నిన్నెవరో మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో ప్రచారం చేశారు. ఎందుకంటే నా ఒక్కడితోని నా అభిప్రాయం కోసం నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను రాజకీయాలకు వచ్చిన తీరు వేరు. శతాబ్దాల పోరాటం విజయవంతమై శ్రీరాముడి కోసం కన్న కలలు సాకారమయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి.
ఎప్పుడెప్పుడు శ్రీరాముడిని దర్శించుకుందామా అనే ఆతురత, భక్తి భావన అందరిలోనూ పెరుగుతోంది. రేపు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. సోమవారం జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యలో నేడు మరో మహోత్తర కార్యక్రమం జరగనుంది. ఇవాళ ప్రతిష్ఠిత దేవతలకు నిత్య పూజలు జరగనున్నాయి. ప్రతిష్ఠిత దేవతలకు నిత్య పూజలు, హవన, పారాయణ మొదలగున్నవి ఉదయం మధ్వాదివాసులు 114 కలశంలోని వివిధ ఔషధ జలాలతో విగ్రహ స్నానం ఆచరించడం, మహాపూజ ఉత్సవం, విగ్రహ ప్రదక్షిణ, సేన తత్లన్యాలు, మహనీయులు మొదలైనవి జరుగుతాయి. అయోధ్య ఆలయానికి చేసిన పూల అలంకరణలు దైవత్వ భావాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ అలంకరణలతో పాటు సాంప్రదాయం ఉట్టిపడుతూ మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామాలయంలోని గర్భగుడిలో సాంప్రదాయబద్ధమైన దీపాన్ని మాత్రమే వెలిగిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు చెప్పారు. అయోధ్య అంతా రామమయమైపోయిందని భక్తులు ఆనంద తాండవం చేస్తున్నారు. పుష్పాదివాసం పూజల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చక్కెర, పూలను శనివారం బాలరాముడికి సమర్పించారు. దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి 81 కలశాల్లో తీసుకొచ్చిన పవిత్ర జలాలతో బాలరాముని విగ్రహాన్ని, గర్భగుడిని సంప్రోక్షణ చేశారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ పూజలో యజమానులుగా సోమవారం 14 మంది దంపతులు పాల్గొంటారు. దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేశారు. రామాలయం నిర్మాణం కోసం అన్ని ప్రాంతాల వారు పోరాడిన నేపథ్యంలో ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి యజమానుల ఎంపిక జరిగింది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక ఉన్నవారు తప్పనిసరిగా ఎంట్రీ పాస్ను తీసుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఆహ్వానితులకు వాట్సాప్ ద్వారా ఓ లింక్ను పంపించినట్లు తెలిపింది. ఫిజికల్ ఎంట్రీ పాస్ ప్రింట్ చేసి ఇస్తామని తెలిపింది. దీనికోసం ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ను ఉపయోగించాలని చెప్పింది. అయోధ్యలో బ్యాంకులు, వ్యాపార సంస్థలు సైతం ఆధ్యాత్మిక భావాన్ని పంచుతున్నాయి. రామాలయం చిత్రాలతో భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. రాంపథ్లో ప్రారంభమైన ఓ బ్యాంకును రామ జన్మభూమి శాఖగా పేర్కొంది. వ్యాపార సంస్థలు కూడా తమ విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, క్యాలెండర్లు, శానిజెస్లో రామాలయం బొమ్మను ముద్రించాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఒంటిపూట సెలవును ప్రకటించారు. కొన్ని రాష్ట్రాలు పూర్తిగా, మరికొన్ని మధ్యాహ్నం 2:30 వరకు సెలవునిచ్చాయి. యూపీ, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరి పూర్తి సెలవు ప్రకటించగా గుజరాత్, రాజస్థాన్, త్రిపుర, ఛత్తీస్గఢ్, అస్సాం, ఒడిశా సగం రోజు సెలవు ప్రకటించాయి. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ పాఠశాలలకు సెలవునిచ్చాయి. తమ సంస్థల ఉద్యోగులకు రిలయన్స్ సోమవారం సెలవు ప్రకటించింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని సోమవారం స్టాక్ మార్కెట్లు తెరుచుకోవు. దానికి బదులుగా సెలవు దినమైన శనివారం స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.